ధ్యాన యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తిరుపతికి చెందిన సునీత కుమారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీ పరిచయం. నా పేరు సునీత కుమారి. నేను తిరుపతిలోనే ఉంటానండి. 2021లో నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి వరకు పూజలు, దేవుడు, గుళ్ళు అన్నీ తిరిగేదాన్ని. చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ అన్న కుటుంబంలోనే నేను జన్మ తీసుకున్నాను. భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గంలోనే ఉన్నాం, కానీ దేవుడు అంటే ఏందో తెలియదు. దేవుడు ఉన్నాడు అని మాత్రం తెలుసు. మరి లవ్ మ్యారేజ్ అండి. మా వారు పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ మా వారు. ఎంతో అద్భుతమైన జీవితం మాది. ఒక్కసారిగా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి ప్రాబ్లమ్స్ అని కనిపించిన గుడికంతా వెళ్ళడం, కనిపించిన అయ్యో దగ్గరికి అంతా వెళ్ళడము, ఆ జాతకాలు చూపించడము, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడ పరిష్కారం అనేది కనిపించలేదు. ఎవరైనా కూడా మనం మంచి వాళ్ళమని అనుకుంటాం, కాబట్టి మనం ఎక్కడ తప్పు చేయలేదు. మనం ఎంతో డిసిప్లైన్ లైఫ్. ఎవరు ఇంటి దగ్గరకు వచ్చినా మాట సహాయం, మనిషి సహాయం, డబ్బు సహాయం మనం ఎంత చేయగలిగితే అంత అన్నీ చేసే కుటుంబం. మా వారు కూడా పేరు పోలీస్ ఆఫీసర్ అయినా చాలా నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి. కాబట్టి లోపల ఎక్కువ తపన అనేది మొదలైపోయింది. మనం మంచివాళ్ళం కదా, ఎందుకు మనకి ఇటువంటి సమస్యలు వచ్చాయి అని. కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరిని అడిగేదానికి లేదు, ఎవరిని చెప్పలేము కదా మన ప్రాబ్లమ్స్ ఏంటని ఎవరికి చెప్పుకోలేము కదా. అసలు ఎందుకు వచ్చాయి అనేది అర్థం కాలేదు. నేను ఇంత మంచిదాన్ని, మేము ఇంత మంచి వాళ్ళము అనేది లోపల ఉందన్నమాట. అటువంటి టైంలో 2021లో గురువు గారు ఇక్కడ జేతవనం అని ఉంది, అక్కడ ఉగాది యజ్ఞం జరుగుతుంది. అక్కడికి వచ్చినప్పుడు తిరుపతి దగ్గర కళ్యాణి డ్యాంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మా వారి జాబ్ చేసేవారు. అక్కడ పిరమిడ్ కట్టారు. అక్కడ మరి ఓపెనింగ్ వచ్చారో లేకుంటే పత్రి గారు వచ్చారు. వచ్చినప్పుడు మా వారి ఫోన్లో మార్నింగ్ టీ తాగుతూ ఉన్నప్పుడు ఫొటోస్ చూస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఈ పెద్ద ఆయన అని అడిగితే ఆయన పత్రిజీ అని ధ్యానం నేర్పిస్తారు అన్నారు. అక్కడ ఫస్ట్ నేను ధ్యానంతో కనెక్ట్ అయ్యాను. మొబైల్లో సార్ ఫోటో చూసి అలా మీకు ధ్యానం గురించి పత్రిజీ గురించి తెలిసింది. అవునండి, ఫోన్తోనే చూసాను. కాకపోతే ప్రీవియస్ బర్త్ అనేది ఉంది అనేది ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ముందు రోజుల్లో చెప్తే ఏదో కథలు చెప్తా ఉంది అనుకుంటారు. కాబట్టి ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువు గారు ఏం చెప్పారు, వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కాబట్టి ప్రీవియస్ బర్త్స్లో కూడా నేను ధ్యానం చేస్తున్నాను. అందువల్ల నేను ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయాను అనమాట. అది చూడడం కనెక్ట్ అయిపోయాను. అంతవరకు ఫోన్లో వంటలు ఏదో టైంపాస్ వీడియోస్ చూసేవాళ్ళము. తర్వాత ఆటోమేటిక్గా యూనివర్స్ మనల్ని కనెక్ట్ చేస్తుంది అనేది కూడా 100% నిజం. ఎప్పుడైతే చూసానో ధ్యానానికి సంబంధించిన వీడియోలు నా ఫోన్లో చూశాను. మన పిరమిడ్ మాస్టర్స్వి వేరే వాళ్ళకి చెప్పిన అనుభవాలు వీడియోస్ విన్నాను. మాస్టర్స్ చెప్పిన వీడియోసే విన్నాను. వాళ్ళు చెప్పిన ధ్యానము, వాళ్ళు గైడింగ్ మెడిటేషన్లు ఇవి నేను చేస్తూ వచ్చాను. 1 year చేశాను. కానీ నాలో ఏదో చెప్పరాని బాధ అది నాలో నుంచి పోలేదు. అప్పుడు నేను వెతకడం మొదలుపెట్టాను. ఇది కాదు ఇంకా ఏదో ఉంది, ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని. ఇంకా నేను వేరే వేరే మాస్టర్స్ క్లాసెస్ వినడంలో కట్టవర్తి రాఘవరావు గారి వీడియోస్ విన్నాను. ఆ వీడియోస్ విన్న తర్వాత నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేసింది. మనం కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసమే మన జీవితంలో ఇటువంటి కష్టాలు, బాధలు అన్నీ వస్తాయి. ఈ భూమి మీదకి మనం పాఠాలు నేర్చుకునే దానికి వస్తాము. మనమంతా విద్యార్థులము. ఎప్పుడైతే మన పాఠాలన్నీ పూర్తయిపోతాయో, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో ఇంకా అప్పుడు భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ చెప్పే క్లాసులు విని అర్థం చేసుకున్నాను. అదేవిధంగా ధ్యానం చేయగా చేయగా ఎన్ని మార్పులు రావాలో
360 యాంగిల్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేసాయండి. ఓకే. అది ఎందుకు అనేది తెలియదు, ఎవ్వరూ చెప్పలేదు. సార్ చెప్పాక విన్నాను. శాకాహారము ధ్యానం. ఎప్పుడైతే మనం శాకాహారిగా ధ్యానిగా ఉంటామో మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడే మనం ఆత్మజ్ఞానానికి కూడా అర్హులము అనేది వారు చెప్పిన క్లాసులు విన్నాను. ఇప్పుడు మా ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏమంటే ఫుల్ నాన్ వెజ్ హౌస్ మాది. ఓకే. ఒకరోజు కుటుంబంలోనే జన్మ తీసుకుంటారు? లేదండి మేము వైశ్యాసు, ఓకే. ప్యూర్ వెజిటేరియన్. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఓకే ఇంకా మా వారికి చేసి పెట్టాలి. లవ్ మ్యారేజ్ కాబట్టి ఆ కుటుంబం అంతా ఓకే. అందువల్ల చేయాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది. కానీ లోపలైతే వేదన అనమాట. నాన్ వెజ్ చేసేటప్పుడంతా లోపల నుంచి ఏడుపు. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, నేను అసలు ఏం చేస్తున్నాను, మనం సరికాని నిర్ణయం తీసుకున్నాము జీవితంలో, ఈయన పెళ్లి చేసుకొని తప్పు చేసామని మా వారి మీద ఎంత ప్రేమ ఉందో అంత కోపం వచ్చేసేది. తర్వాత మా ఆయన్ని నేను సెలెక్ట్ చేసుకునేది కరెక్టే, ఆయన వల్ల నేను ఇప్పుడు ఈ దారిలో అని. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని గురువు గారు ఏం చెప్పారో, వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే అన్నది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను మేడం. సో వండర్ఫుల్ మేడం. నిజంగా అంటే మరి మీరు శాకాహారిగా మీ కుటుంబాన్ని ఎలా మార్చుకున్నారు? దానికి ఆ ప్రయత్నంలో ఉన్నాను. పిల్లలు అంటే చిన్నవాళ్ళు కాబట్టి నాన్న ఇది తప్పు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బిర్యానీ చేస్తే ముక్క తింటారు కానీ రైస్ తినేవాళ్ళు, కర్రీ చేస్తే గ్రేవీ తినేవాళ్ళు కానీ ముక్క తింటారు. అది వాడికి పిల్లలకి బై బర్త్ అది ఉంది. అందువల్ల పిల్లలు చెప్తానే అర్థం చేసుకున్నారు, నాన్న పాపం కదమ్మా ఒక జీవిని తినకూడదు అంటే ఓకేమా అని పిల్లలు మానేశారు. మా వారు క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు, వస్తారన్న సంపూర్ణ విశ్వాసం అయితే ఉంది. ఓకే. ఇంకా రాలేదు. బాగుంది మేడం. సో మరి మీరు పత్రి సార్ ముందు మొబైల్లో చూసారు, తర్వాత మరి మీరు సార్ని కలిసారు? లేదండి, 2021 కదా, 22 అప్పటికి సార్ బాడీ వెకేట్ చేశారు కదా, ఆ లోపల వెళ్ళి నేను వారిని కలవలేకపోయాను. ఒక వారం రోజులు సొంతం తండ్రి చనిపోతే మనం ఎలా బాధపడతామో అంత ఏడ్చాను. మా ఇంట్లో వాళ్ళంతా ఇంకేమన్నా పిచ్చా అసలు ఏం చేస్తాము ఇవి అనుకొని నవ్వుకునేవాళ్ళు. కానీ గురువుతో కనెక్ట్ అయిన తర్వాత వారు చెప్పిన ప్రతి మాట నిజం అన్నది నేను నమ్మాను. వాళ్ళకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆనందం అనే దానికోసమే భూమి మీదకి వచ్చాము, మానవుని ఆనందంగా జీవించాలి అని గురువు గారు చెప్పిన ఆనందాన్ని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నిజంగా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది, సకల భోగ కారణి అంటారు కదా మేడం. చక్కగా మీరు అన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ జ్ఞానం వల్ల ముక్తి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి. ఈ 3 నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకే. నా లైఫ్లో నేను 100% ఎక్స్పీరియన్స్ అయ్యాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత హెల్త్ చాలా దెబ్బతినేసింది నాకు. 1 ఇయర్ బెడ్లో ఉన్నాను, అసలు పైకి లేని కూడా శక్తి లేదనమాట. ఆ కరోనా టైము, అందువల్ల ఇంట్లో వాళ్ళందరూ తోటలోకి వెళ్ళిపోయి ఉన్నారు. నేను మాత్రం రాను అని చెప్పాను. నేను ఇంట్లోనే ఉన్నాను, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కప్పలు ఉంటాయని నాకు ఇష్టం ఉండదు, పొలంలో ఉండదు. ఓకే. మా వారిని ఇష్టం అని చెప్పేసి మా వారు పిల్లలంతా పొలం దగ్గర ఉన్నారు. నేను ఒక్కదాన్ని, అంటే ఏది జరిగినా మన మంచికే అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఆ ఇంట్లో ఉండడం వల్ల ఎక్కువ ఇంకా ఏ పని లేదు, దోశ వేసుకోవడం, తినడం, ధ్యానం చేయడం. గురువు గారు చెప్తారు కదా, ఒక రొట్టె ముక్క ఒక ఆవకాయ ముక్క అని, అదే ఫాలో అయ్యాను అనమాట. దోశ వేసుకొని తినడము, కొంచెం ధ్యానం చేయడం. సో ధ్యానానికి ఎక్కువ టైం కేటాయించేస్తారు. ధ్యానం చేయడము, బెడ్ మీద పడిపోవడము. నాకే అనిపిస్తాను ఏంటి అసలు ఒక పూర్తి పేషెంట్ అయిపోయాను. మా వారు లేదు హాస్పిటల్కి వెళ్దాము అన్నారు, లేదు ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. అంతటి ఆయన చెప్పారంటే అది ఏదో టైం పాస్ విషయం ఉండదు, ఏమైనా పర్లేదు నేను రాను అని చాలా మొండిగా ఇప్పటి వరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి. మామూలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, అంటే ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి కానీ మొండిగా నేను చెప్పానని చేయాలని కాదు, అది నేను నమ్మాను. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు నమ్మి ధ్యానం చేస్తే అప్పుడు ఆ రిజల్ట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళకనే నేను ఎంతో క్యూర్ అయ్యాను, చేసి సాధించుకున్నాను. అన్ని హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద జబ్బులేం కాదు, కాకపోతే మామూలుగా మనిషికి వచ్చే ఉంటాయి కదా, ఓకే. అదేవిధంగా ప్రజెంట్ కూడా 500 షుగర్ అని చెప్పారు. 500
డాక్టర్ గారు మా వారికి ఫోన్ చేసి, సార్ మేడంని ఇమీడియట్గా తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయండి, పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ రావచ్చు అన్నారు. మా వారు ఏమంటే, సార్ అసలు మీరు ఏం చెప్తున్నారు, ఆమెమో పక్కన అవుతా కూర్చోవద్దు ఇంట్లో అన్నారు. కానీ లేదండి, ధ్యానం చేస్తే ఈ శరీరం వేరు ఆత్మ వేరు, నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మను అన్నదాన్ని ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో మీరు డాక్టర్ 500 ఉంది షుగర్ ఉన్నా మీరేం భయపడలేదు? లేదండి, చెప్పారు కదా, నేను ఆత్మను అన్నప్పుడు భయం లేదు, కోపం లేదు, దుఃఖం లేదు. ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిలో ఉందండి ప్రజెంట్ నాకు. అందువల్ల నాకు ఏమీ లేవు, ఏమైనప్పుడు భయం లేదు. మరణం మధురం, అన్ని మధురం, అవమానం మధురం, మానం మధురం. కాబట్టి ఆ స్థితి వచ్చేసిందండి. అది కూడా వారి ముఖ్యమైన శిష్యులు తట్టవర్తి రాఘవరావు గారు, రాజలక్ష్మి అమ్మ, వాళ్ళు చెప్పే క్లాసులు ఫాలో అవడం వల్ల నాకు ఆ జ్ఞానం వచ్చింది. వారు చెప్పిన ప్రతి మాటని నేను ఆచరణలో పెట్టుకున్నాను. అందువల్ల నేను 100% సక్సెస్ అనేది జ్ఞానం వల్ల రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ నేను పొందాను. అది ఆ క్రెడిట్ అంతా నా గురువులకి, పత్రి గారికి, తట్టవర్తి దంపతులకి. వండర్ఫుల్ మేడం, నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ధ్యానంలోకి వచ్చారు, మీకున్న హెల్త్ ఇష్యూస్ తగ్గించుకున్నారు, ఇప్పుడు ఏదొచ్చినా వస్తే రాని పోతే పోని అన్న చక్కటి స్థితిలో మీరు ఉన్నారనమాట. సో మరి తర్వాత మేడం, పత్రి సార్ కాన్సెప్ట్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినవి అంటే వారు చెప్పిన ప్రతి మాట సత్యమే అండి. అయితే ముఖ్యంగా ధ్యానం వల్ల జ్ఞానం అన్నారు కదా, జ్ఞాన నవరత్నాలు అది ఇంపార్టెంట్. ప్రతి పిరమిడ్ మాస్టరు అది కంటక పట్టేసేయాలన్నమాట. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని వాళ్ళు ఏం చెప్పారో ఆ నవరత్నాల్ని, నిజంగా నవరత్నాలు అంటే మనం డైమండ్స్, ఈ జెమ్స్ అనుకుంటాము, కానీ అవి కాదండి. ఈ జ్ఞాన నవరత్నాలే రత్నాలు. ఆ రత్నాలని నేను పట్టేసి వాటిని అవపోసన బట్టి నా శరీరంలోకి వాటిని ఆవాహన చేసుకొని, అది నిజం కాబట్టి ఎక్కడ తిరుపతిలో పిరమిడ్స్ ఉన్నాయో అక్కడంతా బోర్డు తీసుకెళ్ళి పెట్టేశానండి. ఎక్కడెక్కడైతే మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయో, సెంటర్స్ ఉన్నాయో అక్కడంతా జ్ఞాన నవరత్నాలు బోర్డు తయారు చేసి పెట్టాను. ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టరు జ్ఞాన నవరత్నాలు నేర్చుకొని దాన్ని వాళ్ళ లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకొని ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలని. బాగుంది మేడం, నిజంగా సార్ కూడా చాలా అద్భుతంగా చెప్తారు. నవరత్నాలు వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ మేడం. అసలు టోటల్ కాన్సెప్ట్ అనేది అందులోనే ఉంది మేడం. ఆ ఒక్క 9 పాయింట్స్ నేర్చుకున్నారంటే, అది ఏంటి అనేది అర్థం చేసుకున్నారంటే ఇంకేమీ అవసరం లేదు. ఎవరికి దుఃఖం ఉండదు, ఎవరికి ఏమి ఉండదు, అన్నింటినీ హ్యాపీగా యాక్సెప్ట్ చేసే స్థితి వచ్చేస్తుంది. మరి సార్ పుస్తకాలలో మీకు నచ్చిన పుస్తకం ఏంటి? మేడం, నేను ఇంకా ఎక్కువ చదవలేదు, కొనడం అయితే అన్నీ కొనేసాను. కాకపోతే ఈ జర్నీలో 100% అన్నీ సత్యమే అని నమ్మిన, ఇప్పుడు తక్కువ టైంలో వచ్చాను కాబట్టి కుటుంబ బాధ్యతలు, ధ్యానము, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడము, ఆ జర్నీలో నేను ఇంకా ఎక్కువ బుక్స్ చదవలేదు. ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉన్నాయి. 1-2 బుక్స్ అయితే చదివాను. దాంట్లో తులసిదళం బుక్ చదివాను. ఓకే. సో తులసిదళం నిజంగా సారు స్వహస్తాలతో ఆయన ధ్యానం అంతా అందులోనే ఉంటుంది మేడం. సో ఆయన ధ్యానం అంతా కూడా అందులో ఎంతో అద్భుతంగా, ఎంతో విపులంగా ప్రతి పాయింట్ వివరించిన అద్భుతమైన గ్రంథం మేడం. అవును మేడం, తులసిదళం. సో మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం మేడం, మరి పిఎంసి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. మరి ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఆనందం అనిపించింది మేడం. ఎందుకంటే ఎప్పటి నుంచో ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు అని ఏవేవో కార్యక్రమాలు, యాగాలు జరిపించారు గురువు గారు. కాకపోతే నేను అప్పుడంతా రాలేదు కాబట్టి వాటిలో ఏది పార్టిసిపేట్ చేయలేదు. పోయిన సంవత్సరం 24లో కట్టాలో డిసెంబర్లో జరిగినప్పుడు మాత్రం ఒక్కరోజు అటెండ్ అయ్యాను. చాలా సంతోషం అనిపించింది. ఇంత గొప్ప అద్భుతాన్ని మనము ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యామని. కాకపోతే ఎవరికి ఎప్పుడు అర్హత అని నేను లేట్గా వచ్చాను. ఇప్పుడు తిరుపతిలో జరగడం చాలా సంతోషంగా ఉంది. అందులో వారం రోజులు తిరుపతిలోనే కాబట్టి ప్రతిరోజు 6 గంటలు ధ్యానం జరుగుతుంది అన్నారు. ఆ ధ్యానం వల్ల మనకి ఎక్కువ శక్తిని మనం తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ మెడిటేషన్కి
అదేవిధంగా లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని పిఎంసి వారు చేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసము అందరూ శాకాహారులు, అందరూ ధ్యానులు కావాలని అటువంటి గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే భాగ్యం నాకు రావడము నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అందరికీ మామూలుగా కూడా పేపర్ బాయ్ ఇస్తే ఆ అబ్బాయి దగ్గర పాంప్లెట్స్ ఇచ్చేసి ప్రతి పేపర్లో పాంప్లెట్ పెట్టి నువ్వు ఎక్కడెక్కడ ఇంటికి వెళ్తావో ఇచ్చేసి నీకు నేను కొంత డబ్బులు ఇస్తాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అబ్బాయి ఇస్తాడు, ఆ అబ్బాయికి ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి నువ్వు ఎక్కడెక్కడ ఇంటికి వెళ్తావో వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చేసేయి, ఇది కూడా డబ్బులు అక్క వద్దక్క నేను ఇస్తాను. అదేవిధంగా డిష్ అబ్బాయి వస్తాడు, ప్రచారం చేస్తున్నారు అనమాట. ఏ ఇంటికి వెళ్తావో వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు కదా, రిమోట్ ఇవ్వండి అని చెప్పి పిఎంసి ఛానల్ ఆన్ చేసేసి ఆటోమేటిక్గా వాళ్ళు పిఎంసి చూస్తారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు కనెక్ట్ అవుతారు. ఇది నువ్వు చేయాలి, నీకు డబ్బులు ఇస్తాను, వద్దక్క నేను పెడతాను. అలా నాకు ఎవరు వస్తారు ఇంటికి పనమ్మ వేస్తుంది, ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి నువ్వు దారిలో వెళ్ళేటప్పుడు రోజు ఒక 4 కన్నా ఇవ్వు, తప్పకుండా ఇస్తాను మేడం. అట్లా నాకు ఎంత వీలైతే అంత ప్రచారం కూడా నేను చేస్తున్నానండి. బాగుంది మేడం, చక్కగా ఇంట్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చి ఎట్లా ప్రచారం చేయాలో కూడా చెప్తున్నారు. 100% నా మైండ్ అంతా ఎప్పుడు ధ్యానము ప్రచారం మీదే ఉంటుంది. నా వంతు నేను చేయాల్సింది. గురువు గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే కాబట్టి నా వంతు నేను చేస్తున్నానండి. సో మేడం, మరి మీరు ఏం సేవ చేయాలనుకుంటున్నారు తిరుపతి యజ్ఞంలో? తప్పకుండా బంధువులు, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అందరికీ నేను ఇన్విటేషన్ ఆల్రెడీ అందరికీ సెండ్ చేసేసాను. అందరికీ మీ వంతు యోగులకి భోజనం పెడితే చాలా మంచిది కాబట్టి మీరు జన్మల నుంచి చేసుకున్న కర్మలు పోతాయి కాబట్టి మీరు ఎంత చేయగలిగితే అది 100 కానీ 200 కానీ 500 కానీ పంపించండి అని చెప్పి మన పిఎస్ఎస్ఎంది ఇది ఉంది కదా, ఆ ఫోన్పే నంబరు అది సెండ్ చేశాను. ఖచ్చితంగా అందరూ రండి అని చెప్పాను. నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తున్నాను. ఎంతవరకు చేయాలో చేస్తున్నాను. నేను కూడా ఎంత చేయాలో చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సో మేడం, మరి మన పిఎస్ఎస్ఎంలో రకరకాలు ఉన్నాయి, అంటే లైక్ శాకాహార ర్యాలీలని, ధ్యానం క్లాసులని ఇలా ఉన్నాయి. సో మిమ్మల్ని ఎక్కువగా అంటే ఏది మీకు చేయాలనిపిస్తుంది? ఇప్పుడు శాకాహార ర్యాలీలు జాయిన్ అవ్వడం అలా మీరు ఏమైనా చేస్తున్నారు? చేశాను మేడం. తిరుపతిలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా శాకాహార ర్యాలీకి నేను అటెండ్ అవుతాను. అదే అంటారు మేడం మీరు వచ్చారే అంటారు. లేదు, ఇది అధికారాలు, హోదాలు వీటికి దేనికి సంబంధించింది కాదు, ఇది సత్యానికి సంబంధించింది కాబట్టి మా వాళ్ళు కూడా వెళ్ళు సునీత అంటారు. వద్దు అని ఎప్పుడు చెప్పరు, ఎవరి ఇష్టం వాళ్ళది, నీ ఇష్టం నీది. అందుకే పాపం అంత మంచి వ్యక్తి శాకాహారి అవ్వాలి, ఆయన కూడా ధ్యానం అవ్వాలని కోరుకుంటాను. ధ్యానం అయితే మొదలు పెట్టారు కానీ ఇంకా శాకాహారంలోకి అయితే రాలేదు. వీడియో ద్వారా వస్తారేమో మేడం? రావాలి మేడం, అది వస్తే నీకు 100% నేను సక్సెస్ అయిపోయినట్టే కాదు. వారు వచ్చేసారంటే ఇంకా నేను సక్సెస్ అంతే, ఇంకా వేరే ఏమీ లేదు. అదేవిధంగా మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పేటప్పుడు అటెండ్ అవుతాను. రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మ వస్తే నేను 100% వాళ్ళ క్లాసెస్కి ఎన్ని వర్క్స్ ఉన్నా పక్కన పెట్టి అటెండ్ అవుతాను. ఎందుకంటే అటువంటి గొప్ప మాస్టర్స్ చెప్పే క్లాసెస్ విని అందరూ జ్ఞానులు కావాలి, పత్రి గారి కళ నెరవేరాలి అని కోరుకుంటున్నాను మేడం. ఓకే. సో మేడం, మరి కడతాలకి మీరు వచ్చారా? మీకేమనిపించింది కడతాలు చూసినప్పుడు? గురువు గారి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అంటే వారు ఉన్నారు, అది నాకు తెలుసు. ఎందుకంటే మొత్తం ఆత్మస్వరూపమే, అంతా ఒక్కటే అని వారు చెప్పేశారు కాబట్టి బాధ లేదు. కానీ నేరుగా చూసి వారిని ఒకసారి అలా పట్టుకుంటే బాగుంది అనేది మాత్రం నాకు ఎందుకో అది చాలా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. గురూజీ అని అలా ఆయన పట్టుకొని ఉంటే ఎంత సంతోషమో అని అనిపించింది. అదొక్కటి మాత్రం బాధపడ్డాను, మిగతా హ్యాపీగా అనిపించింది. సో శక్తిస్థల దగ్గర ధ్యానం చేసుకున్నప్పుడు ఏమనిపించింది? అది మేడం చాలా ఆనందం అనిపించింది. వారి సన్నిధిలో కూర్చొని కాసేపు ధ్యానం చేయడము, వారితో కనెక్ట్ అవ్వడము చాలా ఆనందం అనిపించింది. మరి ఒక ధ్యానిగా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? గురువు గారు చెప్పేశారు కదా మేడం, ఈ భూమి అనేది ఒక పాఠశాల, ప్రతి ఒక్కరము పాఠాలు నేర్చుకునేదానికే భూమి మీదకి వస్తాము. అదేవిధంగా ఇక్కడ భూమి మీద ఏదైనా విధంగా అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నవి ఉన్నాయో అదేవిధంగా జన్మలుగా ఒక పూజలు, అదేవిధంగా
ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశారు, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అని. కాబట్టి జన్మ జన్మలుగా తప్పులు పాపాలు చేస్తూ కర్మలు అనుభవిస్తూ ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ హాస్పిటళ్ళు ఇవన్నీ ఎందుకు అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ యజ్ఞాలు, ఈ ప్రచారాల వల్ల ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కలిగి ఈ పూజలు, యజ్ఞాలు, ఈ జపాల కన్నా ధ్యానం గొప్పది అన్న సత్యాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ జ్ఞానులు అయ్యి మళ్ళీ ఈ భూమి మీదకి రాని ఆనంద స్థితికి చేరుకోవాలని వారి కళ, గురువుగారి కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. సో మరి తిరుపతిలో జరగబోయే ఈ ధ్యాన మహాయజ్ఞానికి మీ నుండి ఒక ఇన్విటేషన్ మేడం. అందరికీ ఆత్మీయ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి హాజరయ్యి ఇక్కడ ఎంతో అద్భుతమైన ధ్యాన శక్తిని, జ్ఞానాన్ని గురువులు అందించే గొప్ప సందేశాలను తీసుకొని మీ అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆత్మపూర్తిగా అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అందరూ తిరుపతికి వచ్చి ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని అద్భుతమైన శక్తుల్ని మీరు కూడా స్వీకరించాలని, మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయం, ధ్యానం